శ్రోతలు, ఈ రోజున మనం నిర్గమకాండం 15వ అధ్యాయం 1 నుండి 19వ వచనం వరకు వినబోతున్నాము. ఈ వాక్య భాగం ఎంతో ప్రాముఖ్యమైనది. మోషే, ఇశ్రాయేలీయులు కలిసి యెహోవాను గూర్చి ఈ పాట పాడారు. యెహోవాను గూర్చి గానం చేస్తాను, ఆయన మిగుల అతిశయించి జయించాడు. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడదోశాడు. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ అయ్యాడు. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణిస్తాను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను సన్నుతిస్తాను. యెహోవాయే యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. వారందరూ ఇప్పుడు పాటలు పాడుతున్నారు. కొన్ని గంటల క్రిందటే ఎర్ర సముద్రానికి అవతలి వైపున భయంతో ఏడ్చారు. ఇప్పుడు ఆనందంతో నాట్యం చేస్తున్నారు. ఎర్ర సముద్రానికి అవతలి వైపున భయపడిన వారై తిరిగి వెళ్ళిపోతాము అని సణిగారు. ఇప్పుడు ఆనందంతో గానప్రతిగానాలు చేస్తున్నారు. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి. 1 కొరింథీ 10వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము కింద ఉన్నారు. వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తిస్మము పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. ఈ వచనానికి అర్థమేమిటి? మోషేను బట్టి బాప్తిస్మం పొందారు అని చెప్పబడింది. అంటే మోషేలోకి బాప్తిస్మం పొందారు. ఇదేమిటి? వారు ఆరిన నేల మీద నడిచారు గదా, వారి మీద ఒక్క నీటి బొట్టు కూడా పడలేదే. ఈజిప్టు వారైతే ఆ నీళ్లలో మునిగిపోయారు. ఇశ్రాయేలీయులు మేఘం కింద సముద్రంలో మోషేలోకి బాప్తిస్మం పొందారు. అనగా వారందరూ మోషేతో సంయుక్తపరచబడ్డారు. బాప్తిస్మము అనే మాటకు అర్థం సంయుక్తత. సాధారణంగా బాప్తిస్మము అనే సంస్కారము నీటిని గురించినది. నీటి బాప్తిస్మం ముఖ్యమైనదే. నీటి బాప్తిస్మం పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సంకేతం. అది మనలను క్రీస్తుతో సంయుక్తపరుస్తుంది, మనల్ని క్రీస్తులో ఉంచుతుంది. అయితే ఇశ్రాయేలీయులు మోషేలోకి ఎలా బాప్తిస్మం పొందారు? ఒక చెంప వారు సణుగుతున్నారు. సముద్రానికి అవతలి వైపు సణిగారు. యువతలికి వచ్చి పాట పాడుతున్నారు. వారు మోషే పాట పాడారు. వారు తమను తాము మోషేతో సంయుక్తపరుచుకున్నారు. వారు మోషే ద్వారా ఎర్ర సముద్రం దాటగలిగారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం, విశ్వాసమును బట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయారు. విశ్వాసమును బట్టి అంటే అది ఎవరి విశ్వాసము? అది ఇశ్రాయేలీయుల విశ్వాసమా? సముద్రము దాటే వరకు వారికి బొత్తిగా విశ్వాసమే లేదు. వారు మోషేతో సంయుక్తపరుచుకున్నారు. అది మోషే యొక్క విశ్వాసం. మోషే సముద్రాన్ని 2గా విభజించాడు. మోషే వారిని నడిపించాడు. వారు ఎర్ర సముద్రం దాటగానే మోషే పాట ఎత్తాడు. వారు దేవుని రక్షణను కన్నులారా చూచారు. మోషేతో సంయుక్తమయ్యారు. అనగా వారు మోషేలోకి బాప్తిస్మం పొందారు. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించినప్పుడు ఏమి జరుగుతుంది? ఆయన ఈ లోకమనే ఈజిప్టు దాస్యము నుండి, ఈజిప్టు అంధకారము నుండి మనలను విమోచించినవాడు. ఆయన మనల్ని ఎర్ర సముద్రం దాటిస్తాడు. ఆయన విమోచన, ఆయన ఇచ్చిన విడుదల, ఆయన అనుగ్రహించిన రక్షణ. మనము విమోచింపబడి విమోచన గీతం పాడుతాము. ఆయనతో సంయుక్తమవుతాము. క్రీస్తులోకి బాప్తిస్మం పొందుతాము. 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము.
మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము. పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తుతో సంయుక్తపరుస్తున్నాడు. ఆయనతో మనము ఏకమవుతున్నాము. యేసు సంయుక్తత గొప్ప ఆశీర్వాదం. ఒక ఆమె అన్నది, నేను క్రీస్తు చేతిలో ఉన్నాను, నన్నెవ్వరూ ఆయన చేతి నుండి అపహరించలేరు. ఆమెతో మరి ఒకరన్నారు, చూడమ్మా, నీవు క్రీస్తు చేతిలో ఉన్నావా? అయితే ఆయన వేళ్ల సందుల్లో నుంచి జారిపోతావేమో. అప్పుడు ఈమె అన్నది, అలా ఎన్నటికీ జరగదమ్మా, నేను ఆయన చేతి వేలునే, మరి ఎలా జారిపోతాను? సోదరీ సోదరులారా, ఇది నిజం. మనం యేసుతో సంయుక్తపరచబడ్డాం. మనం యేసు శరీరంలో అవయవములం. పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తుతో సంయుక్తపరుస్తున్నాడు. క్రీస్తునందు మనకు లభించిన విమోచన ఎంతో గంభీరమైనది. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు సంభవించినది మన అనుభవానికి సంకేతమే. ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షకునిగా విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో కలిగించే విమోచన అనుభవానికి అది గొప్ప సూచన. ఇశ్రాయేలీయులందరూ కలిసి ఏకంగా మోషేతో పాట పాడారు. ఇది విమోచన గీతం. వారు సముద్రం దాటకమునుపు విలాప గీతం పాడారు. ఇప్పుడు విమోచన గీతం పాడుతున్నారు. కొన్ని రోజులకు మళ్లీ విలాప గీతం పాడతారు. అరణ్యయాత్రలో వీరి పాటలు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వీరు పాడిన పాట మోషే రచన. ఇది విజయగీతిక. ఇశ్రాయేలు జాతి దేవుని సహాయంతో మోషే నాయకత్వంలో సాధించిన ఘన విజయం. సోదరీ సోదరులారా, న్యాయాధిపతుల గ్రంథంలో మరో పాట ఉంది. దెబోరా, బారాకు కలిసి పాడిన పాట. అలాగే బైబిలులో ఎన్నో పాటలున్నాయి. కీర్తనల గ్రంథంలో దావీదు స్వయంగా రాసి పాడిన పాటలున్నాయి. కమ్మని పాటలు, తీయని భావాలు, హృదయతంత్రులను కదిలించే రాగాలు. ఆ మాటకొస్తే ఇర్మియా కూడా పాట పాడాడు, గాని అది విలాపగీతం. ప్రవక్తలెందరో గాయకులున్నారు, ప్రవచనాలను గానం చేశారు. కొత్త నిబంధన పాటలతో ఆరంభమవుతుంది. లూకాసు వార్తలో పాటలున్నాయి. ఎలిజబెతు పాట పాడింది. తాను గొడ్రాలై ఉండి కనబోతున్నాను అనే ఆనందంతో కమ్మని పాట పాడింది. మరియా లోకరక్షకుణ్ణి కనబోతున్నాను అనే పారవస్యంలో భక్తి గీతం పాడింది. యేసుక్రీస్తు జన్మకు సంబంధించిన పాటలు మరికొన్ని ఉన్నాయి. ఇక ప్రకటన గ్రంథంలో పరలోక దర్శనం చూడండి. అక్కడ దేవుని సింహాసనం చుట్టూ చేరిన భక్తులు, పరిశుద్ధులు గొంతెత్తి పాట పాడారు. అది కొత్త పాట. ఆ పాటలో మన అందరి కంఠాలు మేళవిస్తాయి. అప్పుడు అందరూ పాడతారు. అవన్నీ పునరుత్థాన గాత్రాలు, మహిమ స్వరాలు, స్తుతి కీర్తనలు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ శాంతి శాంతి అంటున్నారు. అందరూ మోషే పాట నేర్చుకుంటే మంచిది. ఈ పాటలో యెహోవా యుద్ధశూరుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రభు అవినీతిని అంతమొందించటానికి వస్తున్నాడు. అంతవరకు ఈ భూగోళం మీద శాంతి ఉండదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అన్నాడు, నేను భూమి మీదికి సమాధానమును పంప వచ్చానని తలంచకండి. ఖడ్గమునే గాని సమాధానమును పంపటానికి నేను రాలేదు. ఈ మాటలు యేసుక్రీస్తు వారి మొదటి రాకడకు సంబంధించిన మాటలు. ఆయన రెండవ రాకడ సమయంలో శాంతి సంస్థాపన జరుగుతుంది. అవినీతి తొలగిపోతుంది. ఇశ్రాయేలీయులు, మోషే కలిసి పాడిన బృందగానమిది. వీరి అనుభవాలు ఉద్రేకభరితమైనవి. వీరు ఎర్ర సముద్రం దాటి వచ్చారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు వారు స్వయంగా చూచారు. దేవుడు చేస్తుంటే చూచారు. మరపురాని విధంగా ఆ అనుభవాలు వారిలో నిలిచిపోయాయి. ఈ పాట అనుభవ గీతం. మోషే రాసిన, పాడిన స్వానుభవ రచన. ఆయన ఫరో రథాలను, అతని సేనను సముద్రంలో పడదోశాడు. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అగాధ జలాలు వారిని కప్పాయి. వారు రాతివలె అడుగంటిపోయారు.
యెహోవా, నీ దక్షిణ హస్తము బలముంది అతిశయిస్తుంది. యెహోవా, నీ దక్షిణ హస్తం శత్రువును చితకగొడుతుంది. ఇశ్రాయేలీయులు తమ విమోచనను పురస్కరించుకొని సంతోషగానాలు సలుపుతున్నారు. ఇప్పుడు వారి దృష్టిలో ఈజిప్టు అంటే, ఈజిప్టు దేశీయులంటే బానిసత్వం, లోకం, నిస్సహాయత, నిరాశ. ఇప్పుడు వారు విముక్త ప్రజలు. ఈ పాటలోని భావం విమోచన. ఈ పాటలు పాడే ప్రజలు విగ్రహారాధికుల మధ్య నుండి వచ్చారు. దేవుడు పంపిన తెగుళ్లన్నీ ఈజిప్టు దేవతల మీదికి దేవుడు పంపిన తీర్పు, వారి మీద దేవుడు తీసుకున్న కఠిన చర్య. ఇప్పుడు వారు ఏమి పాడుతున్నారు వినండి. నీ మీదికి లేచే వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేస్తావు. నీ కోపాగ్నిని రగుల చేస్తావు. అది వారిని చెత్తవలి దహిస్తుంది. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడ్డాయి. ప్రవాహాలు కుప్పగా నిలిచాయి. అగాధ జలాలు సముద్రము మధ్య గడ్డకట్టాయి, ఘనీభవించాయి. శత్రువు అనుకున్నాడు, వారిని తరుముతాను, కలుసుకుంటాను, దోపుడు సొమ్ము పంచుకుంటాను, వాటి వలన నా ఆశ తీర్చుకుంటాను, నా కత్తి దూస్తాను, నా చెయ్యి వారిని నాశనం చేస్తుంది. నీవు నీ గాలిని విసరచేశావు, సముద్రం వారిని కప్పింది. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగారు. యెహోవా, వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేసేవాడవు, నీ వంటివాడెవడు? దేవుడు తనను గురించిన ప్రత్యక్షం వారికి అనుగ్రహించాడు. అదే వారు పాడే పాట, పాటలోని మాట. నీ దక్షిణ హస్తాన్ని చాపావు, భూమి వారిని మింగివేసింది. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోయావు, నడిపించావు. నీ బలంచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించావు. సోదరీ సోదరులారా, గమనించారా? ఇశ్రాయేలీయులు విముక్త ప్రజలు. ప్రజలకు విమోచన కావాలి. విముక్త ప్రజలే అర్థవంతంగా ఆరాధన చేయగలరు. యేసుక్రీస్తు శిలువ మీద తన రక్తం కార్చి మనకు అనుగ్రహించిన విమోచన మనలను స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రేరేపిస్తుంది. దేవుడు మనల్ని రక్షించడానికి ఎలాంటి యోగ్యతలను కోరటం లేదు. లోకం దేవునికిచ్చేదేమీ లేదు. ఆయనే లోకానికి ఇవ్వవలసినదంతా ఇచ్చేశాడు. నశించిన ఈ లోకంతో దేవుడంటున్నాడు, నా కుమారుడు నీ కోసం చనిపోయాడు కదా, ఆయనతో నీవేమి చేస్తున్నావు? 13వ వచనం ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తున్న మాట. దేవా, వీరు నీ విముక్త ప్రజ. ఇది నీ కృప. నీకే స్తోత్రం. వీరి పాటలో గొప్ప నిరీక్షణ ధ్వనిస్తున్నది. వీరు అప్పుడే వాగ్దత్త భూమిని చేరినట్లే పాట పాడుతున్నారు. దేవుడు వారిని నడిపిస్తాడు, తప్పకుండా కనానుకు చేరుస్తాడు. జనములు విని దిగులు పడతారు. ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగుతుంది. ఎదోము నాయకులు కలవరపడతారు. మోయాబు బలిష్ఠులకు వణుకు పుడుతుంది. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోతారు. భయము, అధిక భయము వారికి కలుగుతుంది. యెహోవా, నీ ప్రజలు అవతలి తీరానికి చేరే వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అవతలికి చేరే వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలి కదలకుండా ఉండిపోతారు. నీవు నీ ప్రజను తోడుకొని వస్తావు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించటానికి నిర్మించుకున్న చోట నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెడతావు. యెహోవా, నిరంతరము ఏలేవాడవు నీవు. ఫరో గుర్రాలు, అతని రథాలు, అతని రౌతులు సముద్రంలో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలాలను మళ్లించాడు. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచారు. ఈ విధంగా వారు ఎలుగెత్తి ఆనంద గీతిక ఆవేశంతో ఆలపించారు. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని మనం పరిచయం చేసుకోబోతున్నాము. మోషే పుట్టిన తరువాత
మోషే అక్క మిరియాము సంగతే మనం మర్చిపోయాం గదు. ఇప్పుడు ఆమె మనకు కనపడుతోంది. మిరియాము మోషే అహరోనులకు సోదరి. ఆమె ప్రవక్త్రి. ఆమె తంబుర చేత పట్టుకుంది. స్త్రీలందరూ తంబురలతో నాట్యములతో ఆమె వెంబడి వెళ్లారు. సోదరీ సోదరులారా, బైబిలులోని పాఠాలు మనము నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. అందులో మోషే పాట ఒకటి. పరమగీతం అని ఉంది. అది సొలొమోను పాట. ఇది మోషే పాట. ఇది విజయ గీతం. ఈజిప్టు నుండి దేవుడు ఇశ్రాయేలును నడిపించి ఎర్ర సముద్రం దాటించాడు. మిర్యాము కూడా వీరితో కలిసి పాట పాడింది. ఆమె పాట చిన్న పాట. యెహోవాను గానం చెయ్యండి, ఆయన మిగుల అతిశయించి జయించాడు. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోశాడు. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయుల ఆరాధనలో సంగీతం చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రేమను, కృతజ్ఞతను పాట చక్కగా వ్యక్తీకరించగలదు. పాటల ద్వారా తరం నుండి తరానికి మంచి సాంప్రదాయాలు ప్రసారమవుతాయి. మోషే పాడిన ఈ పాట ప్రపంచ సాహిత్యంలో మొట్టమొదటిది. ఇది ఉత్సవ కీర్తన. దేవుడిచ్చిన విజయాన్ని పాటల రూపంలో ఈ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. హృదయాలు ఉద్రేకంతో నిండిపోగా గళమెత్తి పాడుతున్నారు. కీర్తనలు, పాటలు స్తుతులను ప్రకటించడానికి ఎంతో ఉపకరిస్తాయి. మిర్యాము ఒక ప్రవక్త్రి. ఆమెకు దేవుని దర్శనాలున్నాయి. అంతేకాదు, ఆమె తంబురమీటి శ్రావ్యంగా పాడగలదు. ప్రవచనాలు పాటల రూపంలో ప్రవక్తలు పలకటం తరచుగా జరుగుతూ ఉండేది. ఆమె వాయించే తంబుర వారు చేసే నాట్యానికి అనుగుణంగా మోగుతుంది. ప్రియ శ్రోతలారా, ఇశ్రాయేలీయులు ఈజిప్టులో ఉండగా ఈ విధంగా ఎన్నడూ పాడి ఉండలేదు. అక్కడ వారు నిట్టూర్పులతో, ఆక్రందనలతో కాలం గడిపారు. గత 80 సంవత్సరాలు ఈజిప్టులో వారి వేదన చెప్పతరం కాదు. ఇప్పుడు 24 గంటల్లో దేవుడి చేసిన ఈ దివ్యకార్యం వారి ఆత్మలను మహానందంతో నింపివేసింది. వారు ఆనందాతిరేకంతో పాటలు పాడుతున్నారు. యెహోవాయే రక్షణకారకుడు. వారిని నాశనం నుండి తప్పించాడు. ఫరో రథాలు, రౌతులు హతమైపోయారు. యెహోవా నిత్యుడు, శాశ్వతుడు. ఆయనే నా బలం, నా గానం, నా రక్షణ. ఆయన సృష్టికర్త, నా తండ్రి. ఆయన యుద్ధవీరుడు. యెహోవా అనగా విమోచకుడు, విజయశీలి, సహాయకుడు, రక్షకుడు, ఉపకారి. ఈ కీర్తనలో మోషే పరిశుద్ధాలయమును గూర్చి మాట్లాడుతున్నాడు. నీ ప్రజలను నీ పరిశుద్ధాలయానికి నడిపించావు అని ప్రవచనం పలుకుతున్నాడు. అనగా మోషే సాక్ష్యపు గుడారాన్ని నిర్మించబోతున్నాడు. దానిని గురించి మాట్లాడుతున్నాడు. హీబ్రూ గేయ సాహిత్యంలో మోషే కీర్తన మొట్టమొదటిది. ఈ కీర్తన ముగింపులో యెహోవా విజయాన్ని కొనియాడుతున్నాడు. ఈ కీర్తన ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2 నుండి 4 వచనాలలోని కీర్తనకు ఉపోద్ఘాతంలాగా ధ్వనిస్తోంది. జయించిన వారు దేవుని వీణలు కలిగిన వారై స్ఫటిక సముద్రము వద్ద నిలిచి దేవుని దాసుడైన మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. ప్రభువు, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు, సత్యములు. ప్రభూ, నీవు మాత్రమే పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారు. యెహోవా ఫరోతో యుద్ధం చేశాడు. ఫరో నశించాడు. యెహోవా యుద్ధశూరుడని జాతులన్నిటా ప్రచారమైంది. చీలిపోయిన సముద్రం 2 పాయలు కలుసుకున్నప్పుడు మధ్యలో శత్రువులు హతమైపోయారు. ఆయన నాసికారంధ్రముల ఊపిరి అంటే బలమైన గాలి వీచింది. అప్పుడు సముద్రం చీలిపోయింది. నీటి గోడలు ఏర్పడ్డాయి. సముద్రం ఘనీభవించి మంచుగడ్డ వలె అయింది. శత్రువుకు గర్వభంగమైంది.
ఏవేవో బీరాలు పలికాడు శత్రువు. అది ఇది చేస్తానన్నాడు, కాని అతనే నాశనమైపోయాడు. ఈజిప్టు దేవతల కంటే యెహోవా ఘనుడని, వేల్పులలో ఆయన వంటివాడు ఎవ్వడూ లేడని మోషే గానం చేస్తున్నాడు. సముద్రపు అట్టడుగున భూకంపం వచ్చి అందరిని మింగివేసింది అంటున్నాడు. ఈ కీర్తనలో మోషే ఒక ప్రవక్తగా ప్రవచనాలు పలుకుతున్నాడు. ఎదోము, మోయాబు, కనానీయులు మొదలైన వారు అపజయానికి గురి అవుతారు అంటున్నాడు. 18వ వచనంలో మెస్సియాను గూర్చి ప్రవచిస్తూ నీవు నిరంతరము ఏలుతావు అన్నాడు. ఇది 1000 ఏండ్ల పరిపాలనను గూర్చిన ప్రవచనం. శత్రువులు రాతివలే అడుగంటిపోతారు, వారు సీసము వలె మునిగిపోతారు, వారు రాతి వలె కదలరు అంటూ శత్రువులను ఉద్దేశించి పలుకుతున్నాడు. మోషే వాగ్దత్త భూమిని గూర్చి గానం చేశాడు. మెస్సియా పరిపాలనను గురించి ప్రవచించాడు. ఇది గొప్ప కీర్తన. సోదరీ సోదరులారా, మిర్యాము పాట కూడా విన్నారు కదా. యెహోవా పరాక్రమం, ఆయన విజయం ఈ పాట అంతటా కనపడుతోంది, వినపడుతోంది. శత్రువులపై జయం, ఫరో సైన్యం హతమైపోవడం, ఎర్ర సముద్రం చీలిపోవడం, ఘనీభవించడం, కరిగిపోవడం, యెహోవా అనుగ్రహించిన విమోచన, ఈ అంశాలన్నీ నాటి నుండి నేటి వరకు విశ్వాసులు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. మా శ్రోతలు ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని గుర్తుంచుకోవాలి. గౌరవం అనే మాట సర్వసాధారణమైనది. మానవ సంబంధాలలో గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానం సంస్కృతి పరంగా ఎంతో ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. అగౌరవం అనే మాట అవమానకరమైనది. అయితే దేవుని విషయంలో గౌరవం కంటే గొప్ప మాట మహిమపరచటం. మనం దేవుణ్ణి మహిమపరచాలి. గౌరవం కోసం ఒకరినొకరు పొగుడుకుంటారు గాని దేవుణ్ణి స్తుతిస్తాము. ఈ కీర్తన స్తుతి పాట. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.